ఓకే హాయ్ గైస్, ఎస్టర్డే టాపిక్కి కంటిన్యూషన్ క్లాస్ ఇది. ఓకేనా? ఇప్పుడు మీకు యాంగిల్ ప్లేట్స్ నుంచి స్టార్ట్ చేస్తా ఈరోజు క్లాస్. చూడండి, యాంగిల్ ప్లేట్స్ వచ్చేసి దానికి అప్లికేషన్ ఏంది, ఎందుకు వాడతాం చూడండి. యాంగిల్ ప్లేట్స్ హ్యావ్ టూ ప్లేన్ సర్ఫేసెస్ మెషిన్డ్ పర్ఫెక్ట్లీ ఫ్లాట్ అండ్ రైట్ యాంగిల్స్. జనరలీ దీస్ ఆర్ మేడ్ ఆఫ్ క్లోజ్లీ గ్రెయిన్డ్ క్యాస్ట్ ఐరన్స్ ఆర్ స్టీల్. దీన్ని క్యాస్ట్ ఐరన్తో కానీ స్టీల్తో కానీ తయారు చేస్తారు. దీన్ని యాంగిల్ ప్లేట్స్ని. అవి ఎలా ఉంటాయి? 90 degreesలో ఉంటాయి. రైట్ యాంగిల్స్ అంటే 90 degrees, ఇట్లా ఉండడం. తర్వాత ద ఎడ్జెస్ ఆర్ ఎండ్స్ ఆర్ ఆల్సో మిషన్డ్ స్క్వేర్. ద ఎడ్జెస్ అండ్ ఎండ్స్ ఆర్ ఆల్సో మిషన్డ్ స్క్వేర్ అంటే దాన్ని మంచిగా మిషన్ చేసి సర్ఫేస్ ఫినిష్ మంచిగా ఉండేటట్టు చూసుకుంటారు దాని ఎండ్స్. దే హ్యావ్ రిబ్స్ ఆన్ ద మిషన్డ్ పార్ట్ ఫర్ గుడ్ రిజిడిటీ అండ్ టు ప్రివెంట్ డిస్టార్షన్స్. డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఒకసారి డయాగ్రామ్ చూడండి. దీన్ని మనం యాంగిల్ ప్లేట్ అంటాం. ఇక్కడ చూడండి, ఎడ్జెస్ అండ్ ఎండ్స్ మిషన్డ్ స్క్వేర్. ఇవి ఎట్లున్నాయి? స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా, స్క్వేర్ షేప్లో ఉంటాయి అన్నట్టు. ఇది ఈ మధ్యలో ఉన్న ఈ రిబ్స్, దీన్ని 90 degrees ఎందుకు అంటున్నాం? ఎల్ షేప్లో ఉంది కదా కాబట్టి 90 degrees అంటున్నాం. దీంట్లో ఇది ఎందుకంటే ఇక్కడ ఏదైనా మనం 90 degrees ఉందా లేదా అని దీని లోపల పెట్టి చూసుకోవచ్చు, ఈ ఏరియాలో పెట్టి చూసుకోవచ్చు. ప్లస్ వేరే ఆబ్జెక్ట్స్ ఏదైనా మనం 90 degreesకి చేసుకోవాలన్నా కూడా ఈ యాంగిల్ ప్లేట్స్ని వాడవచ్చు. అంటే యాంగిల్ 90 degrees ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం వాడేది యాంగిల్ ప్లేట్స్. దీంట్లో టైప్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ది వచ్చేసేమో ప్లెయిన్ సాలిడ్ యాంగిల్ ప్లేట్. ఇది ప్లెయిన్ సాలిడ్ యాంగిల్ ప్లేట్. నెక్స్ట్ టూ వచ్చేసి చూడండి, స్లాటెడ్ టైప్ యాంగిల్ ప్లేట్. ఫిగర్ 2లో ఉంది. స్లాట్స్ ఉన్నాయి, ఆ మధ్యలో కట్ చేసిర్రా? ఇవి కట్ చేసిన వాటిని ఏమంటాం? స్లాట్స్ అంటాం. అంటే స్లాట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నాం? స్లాటెడ్ టైప్ యాంగిల్ ప్లేట్. ఓకే, జస్ట్ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ప్లేట్ ఎందుకో గుర్తుపెట్టుకోండి. 90 degrees ఉందా లేదా, యాంగిల్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్ ఏదైనా మన దగ్గర ఎల్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ ఉంటే, ఓ ఎల్ షేప్లో ఉన్న రాడ్ ఉంటే దాన్ని మనం తెలుసుకోవడానికి యాంగిల్ ఎంత ఉందని తెలుసుకోవడానికి వాడేది యాంగిల్ ప్లేట్స్. ఓకే, తర్వాత సివెల్ టైప్ యాంగిల్ ప్లేట్. చూడండి, సివెల్ టైప్ అంటే ఈ డయాగ్రామ్ చూడండి. అంటే దీన్ని ఎటు సైడ్ అయినా మనం మూవ్ చేసుకోవచ్చు. సివెల్ అంటే ఇట్లా కానీ అవ్వడాన్ని సివెల్ అంటాం. సివెల్ చేసుకోవచ్చు. సివెల్ చేసుకొని యాంగిల్ ఎట్లుంది ఏందనేది చూసుకోవచ్చు. ఫ్లాంజెడ్ పైప్, ఇక్కడ దీని మీద ఒక పైప్ని ఫ్లాంజ్ చేసుకున్నాడు. ఇది యాంగిల్ ప్లేట్. దీన్ని ఎటు కావాలంటే అటు తిప్పుకొని మనం యాంగిల్ని చెక్ చేసుకోవచ్చు. ఇది సివెల్ టైప్ యాంగిల్ ప్లేట్. యాంగిల్ ప్లేట్ అయిపోయిన తర్వాత ఇంకొక టైప్ ఉంది చూడండి, బాక్స్ యాంగిల్ ప్లేట్. ఇంకా బాక్స్ టైప్ ఉంది కదా, టోటల్ బాక్స్ లెక్క ఉంటుంది. పైన స్లాట్స్, టీ స్లాట్స్ ఉంటాయి, టీ బోల్ట్ స్లాట్స్. ఇవి వచ్చేసి ఆల్ ఫేసెస్ మిషన్ స్క్వేర్. అంటే ఇందాక ఉన్నట్టే సేమ్ స్క్వేర్ టైప్లో మిషన్ చేసుకున్నారు. ఇవేమో స్లాట్స్, ఈ స్లాట్స్ కట్ చేసుకుని ఉంటారు. బాక్స్ టైప్ ఇది. నెక్స్ట్ చూడండి, ప్యారలల్ బ్లాక్స్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మధ్యలో మనం ఒక ఆబ్జెక్ట్ వర్క్ పీస్ని 2 ఆబ్జెక్టుల మధ్య బంధించాలనుకున్నప్పుడు ప్యారలల్ బ్లాక్స్ అంటే 2 బ్లాక్స్ ఇటొకటి ఇట్లా పెట్టేసి దాని మధ్యలో వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి వాడతారు. ఇగో ఈ డయాగ్రామ్ చూడండి, ప్యారలల్ బ్లాక్స్ ఇట్లుంటాయి. సేమ్ 2 బ్లాకులు ఉంటాయి. దీని మధ్యలో మనం వర్క్ పీస్ని పెట్టి ఈ రెండింటిని దగ్గర చేస్తే దాన్ని హోల్డ్ చేస్తుంది కదా, అట్లా హోల్డ్ చేసుకోవడానికి వాడేది ఇది. ప్యారలల్ బ్లాక్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్, విడ్త్ అండ్ థిక్నెస్. ఇది ఈ రెండింటి యొక్క లెంత్ సేమ్ ఉంటాయి, విడ్త్ సేమ్ ఉంటాయి, థిక్నెస్ కూడా సేమ్ ఉంటాయి. మందం కూడా సేమ్ ఉంటుంది, వెడల్పు కూడా సేమ్ ఉంటుంది, లెంత్ కూడా సేమ్ ఉంటుంది. వాటిని సేమ్ ఉన్నదాన్ని ఏమంటాం? ప్యారలల్ బ్లాక్స్ అంటాం. దీంట్లో అడ్జస్టబుల్ ఉంటుంది, నాన్ అడ్జస్టబుల్ ఉంటాయి, 2 ఉంటాయి చూడండి. సాలిడ్ ప్యారలల్ బ్లాక్స్. ఇది సాలిడ్ ప్యారలల్ బ్లాక్. ఇంకొకటి అడ్జస్టబుల్ ఉంటుంది. ఇగో ఇవి కింద ఉన్నాయి అడ్జస్టబుల్ ప్యారలల్ బ్లాక్స్. ఫిగర్ 2 చూడండి. అంటే మనం పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని, ఈ సాలిడ్ బ్లాక్స్ని. ఇవి కూడా సేమ్ ఉన్నాయి కదా, పైనది కిందది వేరు ఏం లేవు కదా, కాబట్టి సేమ్ ఉంటే వాటిని ఏమంటాం? ప్యారలల్ బ్లాక్స్ అంటాం. ఆ ప్యారలల్ బ్లాక్స్లో ఇది అడ్జస్టబుల్, పైనది ఉన్నదేమో నాన్ అడ్జస్టబుల్. సాలిడ్ బ్లాక్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే వర్క్ని కానీ దేన్నైనా హోల్డ్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్, చిన్న పాయింట్. ప్యారలల్ బ్లాక్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సెట్టింగ్ వర్క్ పీసెస్ ఫర్ మిషనింగ్. ఏదైనా వర్క్ పీస్ని మనం మిషన్ చేయాలనుకున్నప్పుడు దాన్ని హోల్డ్ చేయాలి కదా, ఒక దగ్గర పట్టుకుంటేనే కదా దాన్ని మిషన్ చేయగలుగుతాం, దాని మీద ఏదైనా పని చేయగలుగుతాం. అట్లా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనం ప్యారలల్ బ్లాక్స్ని వాడతాము. డిఫరెంట్ టైప్స్ వాడతాం. ఒక్కొక్క దగ్గర అడ్జస్టబుల్ వాడతాం, కొన్ని దగ్గర నాన్ అడ్జస్టబుల్ వాడతాం. అవి 2 టైప్, సాలిడ్ ప్యారలల్స్, అడ్జస్టబుల్ ప్యారలల్స్. ఈ 2 గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ ప్యారలల్స్, ఈ రెండు ప్యారలల్స్, ఇదొకటి ఈ రెండు ప్యారలల్స్ మధ్యలో వర్క్ పీస్ పెట్టిర్రు. అర్థమవుతుందా? ఈ డయాగ్రామ్లో ఇది వర్క్ పీసు, ఈ రెండింటి మధ్యలో దీన్ని ఫిక్స్ చేసిర్రు. అట్లా ప్యారలల్ బ్లాక్స్ అట్లా యూజ్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ ఫిజికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీకు దీంట్లోకి వెళ్ళి మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ మెటల్స్ చాప్టర్లో వస్తుంది. మెటల్స్ చాప్టర్స్లో వచ్చినప్పుడు ఇంకా డెప్త్గా చెప్పుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి దీని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంది, మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏందో నేర్చుకుందాం. మెటల్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ అప్లికేషన్. డిఫరెంట్ మెటల్స్ ఆర్ సెలెక్టెడ్. మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ని ఏ విధంగా చెప్తామంటే, ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ అప్లికేషన్. దాని యొక్క ఉపయోగాన్ని బట్టి ఆ మెటల్కి ఏమేం ప్రాపర్టీస్ ఉండాలి, ఏం ఉండకూడదు, ఒకవేళ ఏ ప్రాపర్టీస్ ఉంటే అది ఏ పనికి ఉపయోగపడుతుంది అనేది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. దాని యొక్క ఉపయోగాన్ని బట్టి చెప్తాము. డిఫరెంట్ మెటల్స్ ఆర్ సెలెక్టెడ్ అంటే పనిని బట్టే కదా మనం మెటల్ని సెలెక్ట్ చేసుకునేది. ఇప్పుడు మనకు ఐరన్గా స్ట్రాంగ్గా స్ట్రెంత్ ఉన్న మెటల్ కావాలి, ఒక ఐరన్ తీసుకుంటాం. లేదు నార్మల్గా ఉన్నా పర్లేదు, చిన్న బరువులను మోసేదైనా పర్లేదు అనుకున్నప్పుడు స్టీల్ తీసుకుంటాం. అట్లా అంటే పనిని బట్టి మనం మెటల్ని సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా సెలెక్ట్ చేసుకోవడానికి దాని యొక్క ప్రాపర్టీస్ని చూస్తాం. ప్రాపర్టీస్ అంటే ఏంది, దానికి ఉండవలసిన ధర్మాలు, దానికి ఉండవలసిన లక్షణాలు, వాటిని చూసి తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ చూడండి. ఫిజికల్ ప్రాపర్టీస్లో ఏమేమి వస్తాయి? కలర్, దాని యొక్క కలర్ ఏముంది, వెయిట్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజన్ని డిజైన్ చేయాలనుకున్నాం అనుకో, ఇంజన్ వెయిట్ ఒక 100 kgలే ఉండాలి, ఎక్కువ ఉండొద్దు అనుకున్నప్పుడు మనం ఐరన్ తీసుకున్నాం అనుకో, ఇంజన్ అంత పెద్ద ఐరన్ ఉంటే అది 200-300 kgలు అవుతుంది. కాబట్టి అల్యూమినియం తీసుకుంటాం. సేమ్ మోడల్ వస్తుంది, తక్కువ వెయిట్లో, స్ట్రెంత్ మాత్రం ఐరన్కు ఉన్నట్టే ఉంటుంది. అట్లా మనం ఇక్కడ దానికి వెయిట్, స్పెసిఫిక్ గ్రావిటీ రెండు చూసుకుంటాం. ఓకేనా? డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. తర్వాత స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్ అంటే మెటీరియల్ యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తెలుస్తుంది మనకు, నార్మల్గా అదే లోపల దాని స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే. కండక్టివిటీ అంటే దాని గుండా టెంపరేచర్ బయటికి పోదా అట్లా. కండక్టివిటీ అంటే దాని లోపల నుంచి టెంపరేచర్ తొందరగా బయటికి పోద్దా. కొన్ని మెటల్స్ నుంచి తొందరగా బయటికి పోదు, కొన్ని మెటల్స్ హీట్ చేసినాం అనుకో తొందరగా చల్లారవు, కొన్ని తొందరగా చల్లారుతాయి. అట్లా మనకు దాని యొక్క కండక్టివిటీ కూడా ఇంపార్టెంట్. టెంపరేచర్స్ని బయటికి పంపిస్తుందా, తొందరగా పంపిస్తుందా, లేట్గా పంపిస్తుందా. లేట్గా పంపించింది అనుకో హీట్ అట్లానే ఉండి ఏమవుతుంది, మిగతా పార్ట్స్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హీట్ బయటికి పోకపోతే మిగతా పార్ట్స్ అన్నిటికి కూడా ప్రమాదమే. కాబట్టి కండక్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ కూడా చూసుకోవాలి ఫిజికల్ ప్రాపర్టీస్లో. తర్వాత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నా కూడా మనకి డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కొన్ని చోట్ల కావాల్సి వస్తుంది, అక్కడ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్న మెటల్ని తీసుకుంటాం. అవసరం లేదనుకుంటే ఈ ప్రాపర్టీ లేని మెటీరియల్ని తీసుకుంటాం. అట్లా. తర్వాత ఫిజిబిలిటీ అంటే అదేమన్నా హీట్ ఎక్కువైతే కరగదా. ఇప్పుడు మనం 1400 degrees దాకా మన ఇంజన్లో టెంపరేచర్ వస్తుంది, 2400 degrees దాకా వస్తుంది. అంత టెంపరేచర్ని ఇది తట్టుకొని ఉంటుందా, లేకపోతే కరిగిపోతుందా ఆ వేడికి. ఆ ఫిజిబిలిటీ కూడా చూసుకోవాలి. అట్లా చూసుకోవాలి. అంటే ఫిజికల్గా ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ మనం డిపెండ్స్ ఆన్ అప్లికేషన్, దాన్ని ఎక్కడ వాడుతున్నాం, ఆ మెటల్ని ఎక్కడ వాడుతున్నాం అనే దాన్ని బట్టి వీటన్నిటికీ తట్టుకుంటుందా లేదా ఈ మెటల్ అనేది ఇవన్నీ చూసుకోవాలంట. దాని యొక్క కలరు, దాని యొక్క వెయిట్, దాని స్ట్రక్చరు, దాని కండక్టివిటీ ప్రాపర్టీ ఎట్లుంది, దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎట్లుంది, ఫిజిబిలిటీ ప్రాపర్టీ ఎట్లుంది అనే ఒక మెటల్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి ఇవన్నీ. ఓకేనా? ఇగో స్ట్రక్చర్ అంటే ఇట్లుంటుంది లోపల, అంటే మైక్రోస్కోప్ పెట్టి చూసినప్పుడు లోపల ఒక్కొక్క మెటల్కి. ఇది రాట్ ఐరన్కి ఇట్లుంటుందట, క్యాస్ట్ ఐరన్కి ఇట్లుంటుందట. డిఫరెంట్ ఉందా లేదా రెండిటికి? అట్లా రాట్ ఐరన్కి ఏమో ఇట్లుంటుంది స్ట్రక్చర్ లోపల, క్యాస్ట్ ఐరన్కి ఏమో ఇట్లుంటుంది. అట్లా ప్రతి ఒక్క మెటల్కి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి మనం టెలిస్కోపిక్ గేజ్, మైక్రో స్ట్రక్చర్స్ చూసేటివి కొన్ని ఉంటాయి. ఆ మైక్రో స్ట్రక్చర్ చూసే వాటిలల్లో చూస్తే కనబడతాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాపర్టీసు. ఇప్పుడు మెకానికల్ ప్రాపర్టీస్ చూడండి. ఇంతసేపు మనం చూసింది ఏంది, ఫిజికల్ ప్రాపర్టీస్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ ప్రాపర్టీస్తో పాటు మెకానికల్ ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ డక్టిలిటీ అన్నాడు. డక్టిలిటీ యాక్చువల్లీ వర్క్షాప్ క్యాల్కులేషన్స్ అండ్ సైన్స్లో కూడా వస్తుంది ఇది. ఓకే? డక్టిలిటీ అంటే ఒక మెటల్ని ఏదైనా తీసుకున్నప్పుడు మనం అటు సైడు ఇటు సైడు రెండు సైడ్ల లోడ్ పెట్టి ఇట్లా గుంజినాం అనుకో, ఆ గుంజినప్పుడు అది సాగిందనుకో, ఎంతో కొంత అది సాగిందనుకో, ఆ ప్రాపర్టీని మనం డక్టిలిటీ అంటాం.
దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే డక్టిలిటీ ఈజ్ ద ప్రాపర్టీ బై యూజింగ్ టెన్షన్ లోడ్ని అప్లై చేసినప్పుడు బై అప్లయింగ్ టెన్షన్ లోడ్ మెటల్ విల్ బి డిఫార్మ్డ్. మెటల్ ఏమవుతుంది అంటే డిఫార్మ్ అవుతుంది, దాని యొక్క సైజుని షేప్ని చేంజ్ చేసుకొని కొంచెం పెరుగుతుంది. అట్లా పెరగడాన్ని ఏమంటామంటే మనం డక్టిలిటీ అంటాం. ఏదైనా ఒక మెటల్ని తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇటు ఒక తాడు పెట్టి దీన్ని గుంజినప్పుడు ఇది పెరిగింది, దీని యొక్క లెంత్ పెరిగింది, ఆ ప్రాపర్టీని ఏమంటాం? డక్టిలిటీ అంటాం. ఓకేనా? తర్వాత మాల్యబిలిటీ, దీనికి రివర్స్, డక్టిలిటీకి రివర్స్ మాల్యబిలిటీ. ఇది ఒక మెటల్, ఇటు నుంచి లోడ్ అప్లై చేసినాం, ఇటు నుంచి లోడ్ అప్లై చేసినాం, కంప్రెస్ చేసినాం. దీన్ని కంప్రెస్ చేసినప్పుడు దీని యొక్క లెంత్ తగ్గితే దాన్ని ఏమంటాం? మాల్యబిలిటీ అంటాం. ఓకే, డక్టిలిటీ ఏమో అండర్ టెన్షనల్ లోడ్ అంటే ఇట్లా లాగేదాన్ని టెన్సైల్ లోడ్ అంటాం. అండర్ టెన్షన్ లోడ్ ద మెటల్ విల్ బి డిఫార్మ్. మెటల్ డిఫార్మ్ అయితే టెన్షన్ లోడ్లో దాన్ని డక్టిలిటీ అంటాం. అండర్ ది కంప్రెషన్ లోడ్ మెటల్ డిఫార్మ్ అయితే, కంప్రెషన్ లోడ్ అంటే ఏంటి? ఇటు నుంచి రెండింటిని పెట్టి ఇట్లా ఒత్తినప్పుడు రెండు ఫోర్స్ల వల్ల దాని యొక్క సైజ్ కానీ విడ్త్ కానీ ఏదైనా తగ్గిందనుకో, లెంత్ కానీ తగ్గితే దాన్ని మాల్యబిలిటీ అంటాం. ఇదేమో టెన్షన్ లోడ్లో డిఫార్మ్ అయితే డక్టిలిటీ, కంప్రెషన్ లోడ్లో డిఫార్మ్ అయితే మాల్యబిలిటీ. తర్వాత హార్డ్నెస్ అంటే ఏంది? తట్టుకోవడం, దేన్నైనా ఏదైనా మనం లోడ్ వేసినాం అనుకో, ఆ లోడ్ని తట్టుకోవడం హార్డ్నెస్. తర్వాత బ్రిటిల్నెస్ అంటే వితౌట్ అప్రిషియబుల్, ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా బ్రేక్ అయిపోవడం. ఇప్పుడు గ్లాస్ ఉంది, గ్లాస్ సడన్గా కింద పడ్డది అనుకో, ఏమవుతుంది? పగులుతుంది. దాన్నే బ్రిటిల్నెస్ అంటాం. అంటే ఒకవేళ ఐరన్ వేసినాం అనుకో పగులుతుందా? పగలదు. గ్లాస్ వేస్తే పగులుతుంది, అంటే గ్లాస్ కింద పడ్డదంటే పగులుతుంది. అట్లా మనకు మెటీరియల్ కూడా ఉంటుంది. బ్రిటిల్నెస్ అంటే క్యాస్ట్ ఐరన్ ఉంది, క్యాస్ట్ ఐరన్ 100 kgsని మోయగలదు. 100 నుంచి 1 kg ఎక్కువ వేసినా కూడా పగులుతుంది. అది క్యాస్ట్ ఐరన్కు ఉన్న ప్రాపర్టీ. అంటే ఆ బ్రిటిల్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది దానికి. అదే మనకు స్టీల్ ఉందనుకోండి, స్టీల్ మీద నువ్వు 100 కాదు 200 kg వేసినా కూడా దాని కెపాసిటీకి మించి వేసినా కూడా అది తట్టుకుంటుంది. అది బ్రిటిల్నెస్కును దానికి తేడా. బ్రిటిల్నెస్ అంటే ఏంటంటే ఒక 100 kg కెపాసిటీ ఉందనుకో, 100 kg వరకే తట్టుకోగలదు. దాని మీద ఒక 200-300 గ్రాములు వేసినా కూడా తట్టుకోలేదు. అట్లా బ్రేక్ అయిపోయింది, పగిలిపోద్ది. ఆ పగిలిపోవడమే బ్రిటిల్నెస్. ఏదైనా ఒక మెటీరియల్ తట్టుకోకుండా దాని కెపాసిటీని దాటి వేసినాం అనుకో, అది పగిలిపోద్ది. పగిలిపోవడంనే మనం బ్రిటిల్నెస్ అంటాం, మెటీరియల్కి ఉన్న ప్రాపర్టీ. తర్వాత టఫ్నెస్ అంటే ఏంటంటే లోడ్ వేసినప్పుడు అది తట్టుకుంటుంది, మళ్ళీ లోడ్ తీసేసినప్పుడు యాజ్ యూజువల్గా ఉంటుంది. లోడ్ వేసినప్పుడు దాని యొక్క సడన్గా ఏదైనా లోడ్ పడ్డదనుకో, ఆ లోడ్ని కూడా తీసుకోవడం, దాన్ని టఫ్నెస్ అంటాం. మన వెహికల్లో చూసుకుంటే సస్పెన్షన్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సస్పెన్షన్స్ లోడ్ పడంగానే ఏమవుతాయి? నార్మల్గా ఇట్లా వచ్చేస్తాయి, మళ్ళీ లోడ్ పోగానే ఇట్లా వచ్చేస్తాయి. అది సస్పెన్షన్. అంటే ఇక్కడ టఫ్నెస్ అంటే ఏంటంటే ఏదైనా లోడు సడన్గా వచ్చినా కూడా తట్టుకొని నిలవగలగడం. అంటే మనం తీసుకునే మెటల్కి ఈ టఫ్నెస్ ప్రాపర్టీ ఉంటే తొందరగా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి చోట్ల టఫ్నెస్ అనే ప్రాపర్టీ ఇంపార్టెంట్. తర్వాత టెనాక్సిటీ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీ. తర్వాత ఎలాస్టిసిటీ చూడండి, ఇది నేను మళ్ళీ కింద వస్తుంది దీని గురించి. ఎలాస్టిసిటీ చూడండి. ఎలాస్టిసిటీ ఏంటంటే రబ్బర్ ఉంది, ఇప్పుడు ఈ రబ్బర్ ఉంది, మనం దాన్ని గుంజి ఇట్లా అంటాం, ఇట్లా వచ్చినప్పుడు అది ఎలాస్టిక్తోనే కదా ఎలాంగ్ అయ్యేది. మళ్ళీ వదిలేస్తే దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది, దాన్ని ఎలాస్టిసిటీ అంటాం. ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. మనం ఏదైతే లోడ్ అప్లై చేసినప్పుడేమో ఇట్లా వస్తుంది, లోడ్ తీసేయంగానే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. రబ్బర్ మీద మనం ఇట్లా లాగుతున్నామంటే లోడ్ పెడుతున్నట్టే కదా, ఫోర్స్ పెడుతున్నట్టే కదా. ఫోర్స్ పెట్టినప్పుడు ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి మనం ఫోర్స్ తీసేయంగానే ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. దాన్ని ఏమంటాం? ఎలాస్టిసిటీ అంటాం. ఓకేనా? ప్లాస్టిసిటీ అని ఉంటుంది, ఇక్కడ ఇయ్యాలి ప్లాస్టిసిటీ అని ఉంటుంది. ప్లాస్టిసిటీ అని అంటే ఏంటంటే లోడ్ వేసినప్పుడు ఎలాంగేషన్ అవుతుంది, అంటే డిఫార్మ్ అవుతుంది. లోడ్ తీసేసినా కూడా అట్లానే ఉంటుంది అది ప్లాస్టిసిటీ. మనం లోడ్ వేసినప్పుడు దాని లెంత్ విడ్త్ అన్నీ ఇట్లా పెరుగుతాయి. లోడ్ తీసేసినప్పుడు మళ్ళీ అట్లనే ఉంటుంది, మళ్ళీ సేమ్ ఒరిజినల్ పొజిషన్కి రాదు. అట్లా రాకపోవడం ప్లాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయడం. ఎగ్జాంపుల్ రబ్బరు, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసేమో మెటల్స్ కానీ సంథింగ్ వేరే ఉంటాయి. ఓకేనా? ఎలాస్టిసిటీకి ప్లాస్టిసిటీకి డిఫరెన్స్ అది. ఎలాస్టిసిటీ అంటే రిగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అండర్ ద లోడ్ అప్లైడ్ అండ్ రీటేక్ ఇన్ ది లోడ్ని తీసుకున్నా కానీ అప్లై చేసినా కానీ దీని ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉంటే ఆ మెటల్ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ప్లాస్టిసిటీ అంటే లోడ్ వేసినప్పుడు పెరిగి లోడ్ తీసేసినప్పుడు మళ్ళీ
సేమ్ పొజిషన్కి రాదు. రిటైన్ అంటారు దాన్ని. రిటైన్ అంటే మళ్ళీ రాదు, రీగెయిన్ అంటే మళ్ళీ వస్తుంది. ఓకేనా? ప్లాస్టిసిటీ అంటే రిటైన్. రిటైన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అంటారు. రిటైన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అంటే ఒరిజినల్ పొజిషన్కి రాదు. రిగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ అంటే ఎలాస్టిసిటీ, అది ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. టెనాసిటీ అంటే చూద్దాం. Tenacity of a metal is its ability to resist the effect of tensile forces without rupture. ఏం లేదు, టెనాసిటీ అంటే ఏం లేదు. ఇగో ఈ డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ డయాగ్రామ్లో ఇది లోడు, ఇది భీము. భీమ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ వేసుకున్న భీమే అనుకోండి. ఆ భీమ్కి ఒక మనం నట్టు బోల్ట్స్ పెట్టేసి దీనికి లోడ్ అప్లై చేస్తున్నాం. లోడ్ అప్లై చేసినప్పుడు ఇది ఏం లోడ్ అంటే టెన్సైల్ లోడ్. లాగుతున్నాం కదా, లాగుతున్నాం అంటే టెన్సైల్ లోడ్. ఇట్లా ఒత్తుతున్నాం అంటే కంప్రెషన్ లోడ్. ఓకే, ఈ టెన్సైల్ లోడ్ వల్ల ఇది ఏం రప్చర్ కాకుండా ఉండడమే టెనాసిటీ. ఓకే, లోడ్ అప్లై చేసినా కూడా పైన ఇది ఏం రప్చర్ కాకుండా ఈ లోడ్ కెపాసిటీని తట్టుకొని ఉండడమే టెనాసిటీ అనే ప్రాపర్టీ. ఓకేనా? అదే. తర్వాత మెటల్ కటింగ్ సాస్. ఇది మీకు తెలిసిందే, మెటల్ కటింగ్ సాస్. చూడండి డయాగ్రామ్ చూపిస్తా. ఏం చేస్తుంది అంటే మనం రాడ్స్ కానీ ఏదైనా రాడ్స్ని కట్ చేస్తూ ఉంటారు. సా చూసిరా బయట ఏదైనా మనం స్లాబ్ వేసే దగ్గర రాడ్స్ని కట్ చేసే మిషన్ ఉంటుంది, దాన్నే మెటల్ కటింగ్ సా అంటారు. ఏదైనా మెటల్ని తీసుకొచ్చి అది తిరుగుతూ ఉంటే ఇట్లా కిందికి వచ్చినాం అనుకో, రాడ్ కట్ అవుతుందా లేదా, వాటినే మెటల్ కటింగ్ సా అంటాం. ఇక్కడ చూడండి అదేం పని చేస్తుంది, డయాగ్రామ్ చూపిస్తాను. మెటల్ కటింగ్ సాస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆర్ ది పవర్ సా, హారిజాంటల్ బ్యాండ్ సా, సర్క్యులర్ సా, కౌంటర్ బ్యాండ్ సా. ఇక్కడ పవర్ సా ఉంటుంది, హారిజాంటల్ బ్యాండ్ సా ఉంటుంది, సర్క్యులర్ సా ఉంటుంది, కౌంటర్ బ్యాండ్ సా ఉంటుంది. ఓకే, ఇది డయాగ్రామ్ చూడండి. ఇది ఫ్రేమ్ పైన మనం పట్టుకోవడానికి. మంచిగా కూర్చో, పడుకోకు, నిద్ర వస్తుందా? ఇది చూసో, ఇది ఫ్రేమ్. ఈ మిషన్స్ మీరు బయట చూసే ఉంటారు. ఇది ఫ్రేము, ఇక్కడ మోటార్. అంటే ఈ మోటార్తోనే ఇక్కడ బ్లేడ్స్ కానీ ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి. ఈ బ్లేడ్ ఉంది చూడు, ఈ బ్లేడు దీంతోనే రన్ అవుతుంది. ప్రదీప్ ఏం చేస్తాను, ఏం చేస్తున్నావు? జోలో పెట్టు, ఫోన్ జోలో పెట్టు, ఈ పగులుతుంది. ఓకే, ఇది ఫ్రేము, ఇది మోటార్. ఈ మోటార్ ద్వారా ఈ బ్లేడ్ రన్ అవుతుంది. మన వుడ్ షాప్లలో బ్లేడ్ రన్ అవుతా ఉంటే చెక్కని పెడితే ఆటోమేటిక్గా కట్ అవుతుంది కదా, అట్లానే ఇక్కడ కూడా చూడండి సా బ్లేడ్ అంటారు దీన్ని. సా యొక్క బ్లేడ్ ఇదేంది, పవర్ సా. పవర్ సానేనా? ఆ పవర్ సా యొక్క బ్లేడ్ ఇది. పవర్ సా అంటే మోటార్తో నడితే పవర్ సా అన్నట్టే. ఓకేనా? తర్వాత వర్క్ పీస్ ఎక్కడ పెట్టినాం, ఇక్కడ పెట్టినాం. ఇదేంది, వాయిస్. వాయిస్ అంటే ఏంది, టు హోల్డ్ ది వర్క్. బెంచ్ వాయిస్ అంటే ఏంది, వర్క్ హోల్డింగ్ డివైజే కదా, టు హోల్డ్ ది వర్క్. వాయిసెస్ అని అంటే ఏ వాయిస్ అయినా కూడా వర్క్ని హోల్డ్ చేయడానికి. బెంచ్ మీద ఫిక్స్ చేస్తే బెంచ్ వాయిస్ అంటాం, ఇంకా వేరే దగ్గర ఏమైనా ఫిక్స్ చేస్తే వేరే వాయిస్ అంటాం. ఓకేనా? వాయిస్ అంటే టు హోల్డ్ ఏ వర్క్ పీస్. ఇక్కడ ఏం చేస్తుంది, వర్క్ పీస్ని ఈ వాయిస్ మధ్యలో హోల్డ్ చేసిరు. హోల్డ్ చేసినాక ఇక్కడ ఈ బ్లేడ్ని ఫ్రేమ్ని పట్టుకొని మనం కింది కంటే వర్క్ పీస్ కట్ అవుతుందా లేదా, అట్లా. ఇదేంది, పవర్ సా. అంటే సా అంటే సాయింగ్ మిషన్, అంటే ఏదైనా ఒక మెటల్ని కట్ చేయడానికి ఉపయోగించేది. ఓకేనా? ఇది పవర్ సా. ఇట్లా డిఫరెంట్ సాస్ ఉంటాయి. జస్ట్ డయాగ్రామ్ చూడండి. ఇది హారిజాంటల్ సా. నార్మల్గా డయాగ్రామ్ చూడండి. హారిజాంటల్ సా అంటే ఇది కూడా కట్ చేయడానికి మిషన్ ఏదైనా. ఇక్కడ బ్లేడ్ ఇచ్చిండు చూడండి, ఎక్కడుంది, ఇక్కడ ఉంది బ్లేడు. ఇది వాయిస్, అంటే ఇక్కడ మనం దీంట్లో ఫిక్స్ చేసుకోవడానికి వర్క్ పీస్ని. తర్వాత ఫిగర్ 3 సర్క్యులర్ సా. సర్క్యులర్ సా అంటే బ్లేడ్ సర్కిల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వర్క్ పీసు, ఇది సా బ్లేడ్. ఈ బ్లేడ్ ద్వారా ఇక్కడ ఉన్న మెటల్ని కట్ చేస్తుంది అన్నట్టు, ఇట్లా తిప్పుకుంటా వస్తా అంటే. ఓకే, ఇవన్నీ సాయింగ్. అంటే సాయింగ్ అంటే ఏంది, సాయింగ్ మిషన్ అంటే ఓన్లీ కటింగ్ ది మెటల్స్. ఓకేనా? ఆ బ్లేడ్ తిరుగుతూ ఉంటే మెటల్ని కట్ చేయడానికి ఉపయోగించేది సాయింగ్ మిషన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకు బాగా తెలిసిన టాపిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. దీని యొక్క పార్ట్స్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఏదైనా ఎగ్జామ్లో రావచ్చు. ఓకే, మొన్న మీరు రాసిన ఎగ్జామ్లలో కూడా ఉన్నాయి కదా క్వశ్చన్స్ దీని మీద. చూడండి, ఇది మీరు ఎన్నోసార్లు దీని మీద ప్రాక్టికల్ చేసిర్రు, క్యాలిక్యులేషన్స్ చేసిర్రు, అయినా పార్ట్స్ గుర్తున్నాయో లేవో. ఓకే, ఇది అవుట్ సైడ్ మైక్రోమీటర్. అవుట్ సైడ్ మైక్రోమీటర్ యొక్క పార్ట్స్ చూడండి. ఇది యాన్విలు, ఇది స్పిండిలు. ఇది పొడుగు ఉన్నదాన్ని ఏమంటాం, స్పిండిలు. ఇక్కడ దీన్ని ఏమంటాం, యాన్విలు. 0 to 25 వరకు ఇది మెజర్ చేస్తుంది. 0 to 25 mm వరకు దీని యొక్క కెపాసిటీ. అంతకు మించి లెంత్ని ఇది మెజర్ చేయలేదు. ఓకేనా? తర్వాత దీన్ని ఏమంటాం, బ్యారెల్ ఆర్ స్లీవ్. ఈ మధ్యలో ఉన్నది బ్యారెల్ ఆర్ స్లీవ్. ఇది స్పిండిల్ లాక్. ఇక్కడ లాక్ చేసేస్తే ఇది వెనక్కి ముందుకు పోదు కదా, లాకు. తర్వాత ఇది ఫ్రేమ్. ఇది మొత్తాన్ని ఏమంటాం, ఫ్రేమ్. ఓకే, ఇది టింబుల్ స్కేల్. దీని మీద రీడింగ్స్ ఉంటాయి కదా, దాన్ని టింబుల్ స్కేల్ అంటాం. ఇది ర్యాచెట్ స్టాప్. అంటే దీన్ని తిప్పుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ముందుకు వెనక్కి తిప్పుకోవచ్చు కదా, ఇది ర్యాచెట్ స్టాప్. ఇక్కడ మనకు మెయిన్ స్కేల్ ఉంటుంది, టింబుల్ స్కేల్ ఉంటుంది. 2 స్కేల్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ స్కేల్ కనబడలేదు. బ్యారెల్ ఆర్ స్లీవ్ అన్నాడు, బ్యారెల్ స్కేల్ అని కూడా అనొచ్చు. ఈ పార్ట్స్ ఇప్పుడు దీని వర్కింగ్ ప్రిన్సిపల్, దీంట్లో లీస్ట్ కౌంట్ ఎంత, అవన్నీ వస్తాయి చూడండి. ఫస్ట్ మైక్రోమీటర్ ఎందుకో చూడండి ఒకసారి. ఈ మైక్రోమీటర్ ఈజ్ ఏ
ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ఏ జాబ్. ఏదైనా ఒక జాబ్ని దాని యొక్క మెజర్మెంట్ అంటే ప్రిసిషన్ చిన్న మెజర్మెంట్స్ని కూడా కనుక్కోగలదు. అంటే మైక్రోమీటర్ యూజ్ చేసేది ఎందుకు డయామీటర్స్ కనుక్కోవడానికి, అవుట్ సైడ్ డయామీటర్స్ కనుక్కోవడానికి. అవుట్ సైడ్ డయామీటర్ ప్రిసిషన్ అంటే చాలా తక్కువ కూడా కనుక్కుంటారు. అది ఎంతవరకు అంటే జనరల్లీ విత్ ఇన్ యాక్యురసీ ఆఫ్ 0.01 mm. లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.01 mm అవుట్ సైడ్ మైక్రోమీటర్కి. వెర్నియర్ క్యాలిపర్స్కి 0.02. ఓకే, దీంతో మనం అందుకనే ఇక్కడ ప్రిసిషన్ అని వాడండి. ప్రిసిషన్ అంటే అతి తక్కువ, దీంతో కొలవగలిగే అతి తక్కువ కొలత ఏదంటే 0.01 mm అని గుర్తుపెట్టుకోండి. ఏ మైక్రోమీటర్ ఈజ్ ఎ ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ఏ జాబ్ జనరల్లీ విత్ ఇన్ అన్ యాక్యురసీ ఆఫ్ 0.01 mm. మైక్రోమీటర్ యూజ్ టు టేక్ ద అవుట్ సైడ్ మెజర్మెంట్స్ ఎక్స్టర్నల్ డయామీటర్స్. అవుట్ సైడ్ అంటే బయట సైడ్ ఉన్న ఆ డయామీటర్ని మాత్రమే కొలవగలదు, ఆర్ నోన్ యాజ్ అవుట్ సైడ్ మైక్రోమీటర్స్. ఓకే, ఇది దీని పార్ట్స్, ఇది ఏం చేస్తుంది పని అనేది. నెక్స్ట్ మనం కిందికి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇందాక డయాగ్రామ్లో కరెక్ట్ కనబడలే. ఇదేమో బ్యారెల్ స్కేల్ అంటారు దీన్ని. ఓకే, మనం మెయిన్ స్కేల్ అని కూడా వాడతాం, పేరు బ్యారెల్ స్కేల్ అని కూడా అంటారు. దీన్నేమో థింబుల్ స్కేల్ అంటారు. ఇక్కడ క్లారిటీ ఇచ్చింది. ఇది బ్యారెల్ స్కేల్ అనొచ్చు, మెయిన్ స్కేల్ అనొచ్చు. ఇది థింబుల్ స్కేల్. దీని మీద రీడింగ్ మనం ఎట్లా చూసుకుంటాం అనేది మనకు తెలుసు. ఇక్కడ రీడింగ్స్ కూడా ఇచ్చిండు. ఇక్కడ ఇదేమో ఫుల్ మిల్లీమీటర్స్ డేటమ్ లైన్. ఇది పెద్ద లైన్ ఏమో ఫుల్ మిల్లీమీటర్స్ డేటా లైన్. ఇది హాఫ్ మిల్లీమీటర్స్ మధ్యలో ఇది కొంచెం పెద్దగా ఉన్న చూడు, ఇది హాఫ్ మిల్లీమీటర్స్. తర్వాత ఈచ్ థింబుల్ డివిజన్, ఇది ఇక్కడ థింబుల్ మీద ఉన్న రీడింగ్స్ ఏమంటాం, థింబుల్ డివిజన్స్ అంటాం. ఈక్వల్స్ 0.01. ఈ థింబుల్ డివిజన్స్ ఎంత 0.01 తోని ఈక్వల్ అన్నట్టు. అది ఎట్లా వస్తుందో కూడా మనకు ఒక ఫార్ములా ఉంటుంది, దాని ద్వారా చూసుకోవాలి. ఓకే, అక్కడతో చాలు దాని గురించి. కానీ ఓకే, అవుట్ సైడ్ మైక్రోమీటర్ లీస్ట్ కౌంట్ 0.01 mm. దాని యొక్క పార్ట్స్ ఇంపార్టెంట్. ఆ పార్ట్స్ అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పార్ట్స్లలో ఏ పార్ట్ కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. ఎక్స్ అని పెట్టి వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ పార్ట్ అని ఎక్స్ అని పెట్టి ఇస్తాడు. కాబట్టి ఆ డయాగ్రామ్లో అన్ని పార్ట్స్ గుర్తుపెట్టుకోండి, దాని యొక్క లీస్ట్ కౌంట్ గుర్తుపెట్టుకోండి. అంతకుమించి ఎగ్జామ్లో ఇలా ఏం అడగడు అవుట్ సైడ్ మైక్రోమీటర్ గురించి. లీస్ట్ కౌంట్, దాని యొక్క పార్ట్స్. ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే ఇన్సైడ్ మైక్రోమీటర్. చూడండి, ఇన్సైడ్ మైక్రోమీటర్తో ఇందాక వచ్చిన మైక్రోమీటర్తో అవుట్ సైడ్ డయామీటర్స్ కొలవగలిగిన అవుట్ సైడ్ మెజర్మెంట్స్. ఇక్కడ ఇన్సైడ్ మెజర్మెంట్స్ని ఎట్లా కొలుస్తాం చూడండి, మైక్రోమీటర్ యూజ్ చేసుకొని. దాని యొక్క లీస్ట్ కౌంట్ కూడా 0.01. అండ్ ఇన్సైడ్ మైక్రోమీటర్ ఈజ్ ఏ ప్రిసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజర్స్ విత్ అన్ యాక్యురసీ ఆఫ్ 0.01 mm. ఇక్కడ ఇన్సైడ్ కూడా 0.01 mm లీస్ట్ కౌంట్ అన్నట్టు. దేనికి, ఇన్సైడ్ మైక్రోమీటర్కి. ఇందాక చదివింది అవుట్ సైడ్ మైక్రోమీటర్, ఇప్పుడు చదివేది ఇన్సైడ్ మైక్రోమీటర్. దీని యొక్క లీస్ట్ కౌంట్ కూడా 0.01. పర్పస్ ఏందో చూడండి, దీని యొక్క పర్పస్, దీనికి డిఫరెన్స్. అండ్ ఇన్సైడ్ మైక్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది డయామీటర్ ఆఫ్ హోల్స్. హోల్ అంటే ఏంది, ఇన్సైడ్ లోపలనే కదా, ఆ హోల్స్లో ఉన్న డయామీటర్స్ని కనుక్కోవడానికి దీన్ని వాడతారు. ఎట్లా వాడతారు చూడండి డయాగ్రామ్లో. ఇది ఒక హోల్, ఈ హోల్లో ఇక్కడ మైక్రోమీటర్ ఉంటుంది. ఈ మైక్రోమీటర్కి ఎండిన ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ని మనం, ఈ హోల్ చిన్నగా ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు, పెద్ద హోల్ ఉంటే పెద్ద రాడ్ని తీసుకుంటాం. పెద్ద రాడ్ని తీసుకొని దీంట్లో పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు టచ్ అయిన తర్వాత ఇక్కడ రీడింగ్ వస్తుంది. ఆ రీడింగ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఇన్సైడ్ డయామీటర్ని కొలవడానికి ఉపయోగించేది ఇన్సైడ్ మైక్రోమీటర్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీని యొక్క రాడ్స్ చూడండి ఎట్లుంటాయి. దీని కన్స్ట్రక్షన్ ఇలా ఉంటుంది చూడండి, ఇట్లుంటుంది. దీన్ని మనం పెద్ద రాడ్ కావాలంటే పెద్ద రాడ్ పెట్టుకోవచ్చు. ఎక్స్టెన్షన్ రాడ్ అని ఇచ్చిండు. ఎక్స్టెన్షన్ రాడ్ పెద్దది పెట్టుకోవచ్చు, చిన్నది పెట్టుకోవచ్చు. లాకింగ్ కాలర్స్ ఇక్కడ లాక్ చేసేది స్పేసింగ్ కాలర్. ఇక్కడ స్పేస్, మనం ఏదైనా స్పేస్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ హ్యాండిల్ మనం పట్టుకోవడానికి, దీన్ని పట్టుకొని ఇట్లా లోపలికి పెట్టి చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, మైక్రోమీటర్ హెడ్, ఇక్కడ మైక్రోమీటర్ హెడ్. ఇది జస్ట్ ఇన్సైడ్ మైక్రోమీటర్, గుర్తుపెట్టుకోండి. ఇన్సైడ్ డయామీటర్స్ని, హోల్స్ లోపల ఉన్న డయామీటర్స్ని కనుక్కోవడానికి ఇట్లా లోపల హోల్స్ లోపల ఉన్న ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని కూడా కనుక్కుంటారు. రేంజ్ 125 to 150. ఇక్కడ నార్మల్గా ఇచ్చింది ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నది లోపల డయామీటర్, ఇన్సైడ్ హోల్ అనేది కూడా దీన్ని యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు. ఓకే, ఇది ఇన్సైడ్ మైక్రోమీటర్ యొక్క స్టోరీ. ఇక చూడండి, ఎక్స్టెన్షన్ రాడ్స్ అని చెప్పినా కదా, ఇది 50 to 75, ఇది 75 to 100, ఇది 100 to 125 అంటే లెంత్ని బట్టి పెరుగుతున్నాయి కదా సైజులు. ఓకేనా, ఇవి మనం హోల్ని బట్టి ఈ రాడ్ని తీసుకుంటాం. ఈ రాడ్ని దాంట్లో ఫిక్స్ చేసుకొని, పెద్ద హోల్ ఉంటే పెద్ద డయామీటర్ ఉన్న ఈ పెద్ద లెంత్ ఉన్న రాడ్ని తీసుకొని చూసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి డెప్త్ మైక్రోమీటర్. డెప్త్ మైక్రోమీటర్ ఏమో లోతును కొలవడానికి ఎంత డెప్త్ ఉన్నది అనేది. మైక్రోమీటర్స్లో అవుట్ సైడ్ మైక్రోమీటర్, ఇన్సైడ్ మైక్రోమీటర్, డెప్త్ మైక్రోమీటర్. డెప్త్ మైక్రోమీటర్ ఎంత డెప్త్ ఉన్నది ఏందని కనుక్కోవడానికి. చూడండి వాడు ఏమి ఇచ్చిండు ఇక్కడ, ఇది డెప్త్ మైక్రోమీటర్. ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ పార్ట్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తింబులు, ఇది గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ అంటే దీని మీద రీడింగ్స్ ఉంటాయి. ఇక్కడ లాకు, ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్నది. ఏందని లాకు, ఇది స్టాకు, స్టాకు రెండు గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఇది డెప్త్ మైక్రోమీటర్. ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా తిప్పే కొద్దీ ఇది కిందికి వస్తూ ఉంటుంది. కిందికి వచ్చి ఎంత లోతు ఉన్నది అనేది, ఆ లోతులోకి వెళ్ళి టచ్ అవ్వగానే ఇంత లోతు అనేది ఇక్కడ మనం రీడింగ్ చూసుకోవచ్చు. ఓకేనా, ఏదైనా గ్లాస్లో కానీ లేదా ఏదైనా డెప్త్ ఉన్న ఒక స్క్వేర్ షేప్ ఉన్న అది కొంచెం డెప్త్ హైట్ లోపల హైట్ ఉన్నదనుకో, దాని లోపల ఎంత లోతు ఉన్నదని ఇట్లా పెట్టి చూస్తే మనం ఇది పోయి టచ్ అవ్వగానే ఇంత రీడింగ్ ఉన్నదనేది ఇక్కడ చూసుకుంటాం. డెప్త్ కొలవడానికి. డెప్త్ అంటే ఏంది, లోతు. ఓకేనా, ఇది డెప్త్ మైక్రోమీటర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది ఇప్పుడు అప్డేటెడ్ డిజిటల్ మైక్రోమీటర్స్. డిజిటల్ మైక్రోమీటర్స్ అంటే ఏంది, సేమ్ మైక్రోమీటర్ లెక్కనే పనిచేస్తుంది, కానీ ఇక్కడ ఒక డిస్ప్లే వస్తుంది. వాచెస్ ఉన్నాయి ఇప్పుడు, డిజిటల్ వాచెస్, స్మార్ట్ వాచెస్ వచ్చినాయి. ఇంతకుముందు అంటే సెకండ్ తిరిగే వాచ్లు ఉండేవి, ఇప్పుడు డైరెక్ట్ నెంబర్లు పడుతున్నాయి స్మార్ట్ వాచ్లలో. అట్లా ఇది కూడా ఇక్కడ ఒక మెటల్, మనం ఒక రాడ్ తీసుకొని ఆ రాడ్ యొక్క డయామీటర్ కనుక్కోవాలంటే దీన్ని పెట్టి ఇట్లా ఫిక్స్ చేయగానే ఇక్కడ రీడింగ్ వచ్చేస్తుంది. నువ్వేం ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు, నువ్వేం రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడనే రీడింగ్ చూపెడుతుంది. ఆ రీడింగ్ని తీసుకొని ఫైనల్ చేసుకోవచ్చు. అంటే యాక్యురేట్గా ఉంటుంది. మనం క్యాలిక్యులేట్ చేసే దాంట్లో 0.01 కూడా తప్పు పోవచ్చు, కానీ ఇక్కడ యాస్టీజ్ ఎంత ఉందో అంతా డిజిటల్గా చూపెడుతుంది. ఇక్కడ కనబడుతుందా, ఇది డిజిటల్ మైక్రోమీటర్. ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ మైక్రోమీటర్. ఫీచర్స్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చూడండి. 25 mm వరకు చూడవచ్చు. దీని యొక్క లీస్ట్ కౌంట్ 0.01. నార్మల్ మైక్రోమీటర్కి 0.01, ఇక్కడ 0.001. అంటే ఇంత దూరం, అంటే ఇంత చిన్న రీడింగ్ని కూడా దీంతోనే మనం కొలవచ్చు. అంటే నార్మల్ మైక్రోమీటర్తో కంటే కూడా ఇది ఇంకా తక్కువ మెజర్మెంట్, అంటే ఇంకా తక్కువ కొలతల్ని కూడా దీంతోనే కొలవచ్చు. ఓకేనా, ఇది డిజిటల్ మైక్రోమీటర్. ఏం చెప్పినా చూద్దాం దీని గురించి.
డిజిటల్ మైక్రోమీటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెజరింగ్ ఎక్విప్మెంట్ ఇన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడున్న ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో డిజిటల్ మైక్రోమీటర్స్ని వాడుతున్నారట. ఎందుకంటే యాక్యురేట్ రీడింగ్స్ వస్తాయి, చాలా తక్కువ కొలతల్ని కూడా కొలవగలదు. తర్వాత ఇట్స్ సింప్లిసిటీ అండ్ ద వర్సటైల్ నేచర్ మేక్ డిజిటల్ మైక్రోమీటర్స్ సో పాపులర్. దీనికి ఉన్న గుణం ఏదైతే ఉందో, వర్సటైల్ నేచర్ అంటే ఎవరికి లేని గుణం దీనికి ఉన్నదని అర్థం. వర్సటైల్ అంటే అది, ఓకేనా? అట్లాంటి గుణం దీనికి ఉన్నది, నేచర్ ఉన్నది. కాబట్టి వల్ల మనకు రీడింగ్ డిజిటల్గా చూపెడతాను కాబట్టి ఇది బాగా పాపులర్ అయిందట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజిటల్ మైక్రోమీటర్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. అంటే రకరకాల మైక్రోమీటర్స్, డిజిటల్ మైక్రోమీటర్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయట. దీనికి ఉన్న ఫీచర్స్ ఏందో చూడండి. ఎల్సీడీ డిస్ప్లే మెజరింగ్ డేటా అండ్ మేక్స్ డైరెక్ట్ రీడ్ అవుట్ ది రిజల్యూషన్ ఆఫ్ 0.001 రీడింగ్ వరకు కూడా డిజిటల్గా మీకు అది సింపుల్గా చూపెడుతుంది అన్నట్టు, ఓకేనా? ఇక్కడ మనకి డిజిటల్లో ఎల్సీడీ డిస్ప్లే ఉందా ఇందాక డయాగ్రామ్లో? ఇగో ఇది ఈ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లేలో 0.001 వరకు కూడా రీడింగ్ మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మెటల్ పెట్టేసి ఫిట్ చేయగానే దాన్ని టైట్ చేయగానే చూపెడుతుంది అన్నట్టు, ఓకేనా? ఇంకా 2-3 ఫీచర్స్ ఉన్నాయి చూడండి. ఆరిజిన్ సెట్టింగ్ ఎంఎంఆర్ ఇంచ్ కన్వర్షన్ స్విచ్ ఫర్ అబ్సల్యూట్ అండ్ ఇంక్రిమెంటల్ మెజర్మెంట్స్. ఇక్కడ నువ్వు మళ్ళీ యూనిట్ కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంఎంలో కావాలంటే అక్కడ ఎంఎంలో పెట్టుకోవచ్చు, ఇంచెస్లో కావాలంటే ఇంచెస్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్విచ్, దానికి స్విచ్ ఉంటుందట. ఎంఎంలో కావాలంటే ఎంఎంలో పెట్టుకోవాలి, ఇంచులో కావాలంటే ఇంచులో పెట్టుకోవాలి. దేంట్లో పెట్టుకుంటే ఆ రీడింగ్ నీకు వచ్చేస్తుంది. నువ్వు మళ్ళీ దానికి ఫార్ములా వేసి ఎట్లా కన్వర్ట్ చేయాలి అంతా అవసరం లేదు. ఇక్కడ ఏంది డిజిటల్ ఇప్పుడు మీరు ఒకవేళ ఇండస్ట్రీలో మీరు జాబ్కు పోతే డిజిటల్ మైక్రోమీటర్సే ఇస్తారు మీకు. ఇప్పుడు అంతా అప్డేటెడ్. మరి దాని గురించి తెలియాలి కదా, తెలియకపోతే ఏం చేస్తావు? నువ్వు ఇక్కడ నేర్చుకొని పోయింది ఆడ చేస్తా అంటే నడవదు. అక్కడ 2 స్విచ్లు ఉంటాయి, ఎంఎంలో చూడమంటాడు నిన్ను. స్విచ్ ఉంటుంది అనే విషయం తెలియాలిగా నీకు, ఓకే? ఆరిజిన్ సెట్టింగ్ ఎంఎం అంటే ఎంఎంలో సెట్ చేసుకోవచ్చు, ఇంచెస్లో సెట్ చేసుకోవచ్చు. నీకు దేంట్లో కావాలంటే అందులో ఆ స్విచ్ని చేంజ్ చేసుకుంటే రీడింగ్ మారిపోయింది. స్విచ్ ఫర్ అబ్సల్యూట్ అండ్ ఇంక్రిమెంటల్ మెజర్మెంట్, ఓకేనా? తర్వాత కార్బైడ్ టిప్పుడు మెజరింగ్ ఫేసెస్. ఆ మెజరింగ్ ఫేసెస్ కూడా కార్బైడ్ టిప్పుడు అంటే చాలా సున్నితంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. మెటల్ని పెట్టి మనం టైట్ చేస్తా అంటే అదేం పోదు, స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత ర్యాచెట్ ఎన్ష్యూర్స్ ఇన్వారియబుల్ మెజర్మెంట్స్ అండ్ యాక్యురేట్ రిపీటబుల్ రీడింగ్, ఓకే? ఆ ర్యాచెట్ కూడా ఏదైతే మనం తిప్పుతామో ఆ ర్యాచెట్ కూడా ఎగ్జాక్ట్ రీడింగ్ వచ్చేటట్టు మనకు హెల్ప్ చేస్తుందట. ఇది డిజిటల్ మైక్రోమీటర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్స్. వెర్నియర్ క్యాలిపర్స్ చూడండి. ఏ వెర్నియర్ క్యాలిపర్స్ ఈజ్ ఏ precision measuring instrument. It is used to measure up to an accuracy of 0.02 mm. వెర్నియర్ క్యాలిపర్స్తోని ఎంత లీస్ట్ కౌంట్ ఎంత అంటే 0.02 mm. అక్కడ 0.01 mm మైక్రోమీటర్ది, దీనిది 0.02. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. ఈ 2 రాసుకోండి, నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2. మైక్రోమీటర్దేమో 0.01 mm, వెర్నియర్ క్యాలిపర్స్దేమో 0.02 mm, ఓకేనా? దీని యొక్క పార్ట్స్ చూడండి. ఈ పైన ఉన్నాయేమో జాసు, కింద ఉన్నాయి జాసు. ఈ 2 వచ్చేసేమో ఫిక్స్డ్ జాసు, పైన 2 ఒకటి, ఈ 2 ఫిక్స్డ్ జాసు. ఇవి మూవబుల్ జాసు, ముందుకు వెనక్కి వస్తాయి. నంబర్ 4 అండ్ నంబర్ 3 ఆర్ ది మూవబుల్ జాస్. నంబర్ 1 అండ్ నంబర్ 2 ఆర్ ది ఫిక్స్డ్ జాస్. ఇది వచ్చేసి మెయిన్ స్కేల్, ఇది వచ్చేసి వెర్నియర్ స్కేల్, ఓకే? ఇది మెయిన్ స్కేల్. నంబర్ 6 వచ్చేసి మెయిన్ స్కేల్, ఇది కింద, ఇదేమో వెర్నియర్ స్కేల్, ఓకేనా? ఇది డెప్త్ గేజ్, మనం లోతు కొలవడానికి వాడేది డెప్త్ గేజ్. ఈ పార్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. దీని మీద రీడింగ్స్ ఉన్నాయి చూడండి. వెర్నియర్ క్యాలిపర్స్, ఈ డయాగ్రామ్ ఇచ్చి డైరెక్ట్ దీని పేరు ఏందని అడగవచ్చు ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పార్ట్స్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి డెప్త్ గేజ్, డెప్త్ని ఏ విధంగా కొలుస్తారు చూడండి. ఇట్లా లోపల లోతుగా ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ అని అంటే ఈ డెప్త్ గేజ్ని లోపల పెట్టేసి మనం పైన రీడింగ్ చూసుకోవచ్చు. మనం డయామీటర్ కొనుక్కునేటప్పుడు దీన్ని లోపల పెట్టి ఎట్లా అయితే దాన్ని టైట్ చేసుకొని చూస్తామో, డెప్త్ గేజ్ని కూడా డెప్త్ హోల్ లోపల పెట్టేసి ఆ రీడింగ్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి, ఓకేనా? ఇది డెప్త్ కొలిసే పద్ధతి. ఇదేమో ఎక్స్టర్నల్ డయామీటర్ కొలిసే పద్ధతి. చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క డయామీటర్ ఎంత ఉంది లేదా దాని యొక్క విడ్త్ ఎంత ఉంది అనేది ఈ 2 కింద జాస్లో పెట్టేసి దీన్ని టైట్ చేసినాం అనుకో, ఇక్కడ థంబ్ స్క్రూని టైట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రీడింగ్ వస్తుంది కదా, ఆ రీడింగ్ని చూసుకొని ఎంత అనేది చూసుకోవచ్చు, లేదా ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిజిటల్ అయితే డైరెక్ట్ చూపెడుతుంది, ఓకే? తర్వాత ఇంటర్నల్ డయామీటర్స్ ఎట్లా చూడండి. ఇంటర్నల్ డయామీటర్స్, ఒక సర్క్యులర్ జాబ్ ఉంది, ఒక పైప్ ఉంది, ఆ పైప్ లోపల ఎంత డయామీటర్ ఉన్నది అనేది ఇది ఇట్లా మనం కొంచెం దీనికి ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఇట్లా లాక్కొని థంబ్ స్క్రూని టైట్ చేసుకున్న తర్వాత దీని లోపల నుంచి తీసేసి దీని రీడింగ్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి, లేదా ఫార్ములా ప్రకారం చేసుకోవాలి. ఇది ఇంటర్నల్ అంటే లోపల ఉన్న డయామీటర్ని కొలుస్తుంది కదా. పైన ఉన్న జాస్ ఏమో లోపల ఉన్న డయామీటర్ని కొలవడానికి వాడతారు, కింద ఉన్న జాస్ ఏమో బయట ఉన్న డయామీటర్ ఎక్స్టర్నల్ డయామీటర్ని కొలవడానికి వాడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పైన ఉన్నాయి ఇంటర్నల్ డయామీటర్ని కొలవడానికి, కింద ఉన్నాయి ఎక్స్టర్నల్ డయామీటర్ని కొలవడానికి. ఇది వచ్చేసి డెప్త్ని కొలవడానికి. ఇగో ఈ డయాగ్రామ్లో ఉంది చూడండి,
డెప్త్ గేజ్ వచ్చేసి లోపల ఎంత లోతున్నది డెప్త్ని కొలవడానికి వాడేది. ఇది వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క స్టోరీ. వెర్నియర్ క్యాలిపర్స్ లీస్ట్ కౌంట్ ఎంత అనే క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 0.02 mm ప్లస్ పార్ట్స్, ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంట్. మూవబుల్ జాయేది, ఫిక్స్డ్ జాయేది, ఇంటర్నల్ డయామీటర్ కొలిసే జాస్ ఏవి, పైన ఉన్నాయా కింద ఉన్నాయా, ఎక్స్టర్నల్ డయామీటర్ కొలిసే జాస్ ఏవి, కింద ఉన్నాయా పైన ఉన్నాయా, డెప్త్ గేజ్ని కొలిసేది ఏది, డెప్త్ మైక్రోమీటర్, కింద ఉన్నది కదా డెప్త్ గేజ్ అది. ఇది వెర్నియర్ క్యాలిపర్ స్టోరీ. ఇందాకటిది మైక్రోమీటర్ స్టోరీ. ఓకే, వెర్నియర్ హైట్ గేజ్ ఇంతసేపు నేర్చుకున్నది వెర్నియర్ క్యాలిపర్స్. ఇప్పుడు వెర్నియర్ హైట్ గేజ్. హైట్ గేజ్ అంటే హైట్ని కొలవడానికి, నువ్వు ఎంత హైట్ ఉన్నావో కొలవాలి కదా, దాన్ని వెర్నియర్ హైట్ గేజ్ ఉంటాం. ఏదో ఒక వర్క్ పీస్ ఉంది, ఆ వర్క్ పీస్ ఎంత హైట్ ఉందో కొలవాలంటే వెర్నియర్ హైట్ గేజ్ని వాడతాం. దాని యొక్క డయాగ్రామ్ చూడండి ఎట్లుంటుంది. ఇది వెర్నియర్ హైట్ గేజ్. ఇగో ఇక్కడ ఈ పార్ట్ ఉందా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టి ఏదైనా వర్క్ పీస్ ఉందనుకో, ఆ వర్క్ పీస్ పెట్టి దాని మీద ఇట్లా పెడతాం. ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీని హైట్ ఎంత ఉందో చూడాలంటే ఈ పార్ట్ని తీసుకొచ్చి దీని మీద ఇట్లా పెడతాం. పెట్టంగానే మనకు ఇక్కడ రీడింగ్ చూపెడుతుంది అన్నట్టు. దీంట్లో ఆ రీడింగ్ చూసుకొని ఇది ఇంత హైట్ ఉంది అని అంచనాకు వస్తాం. ఇప్పుడు మనమే ఉన్నాం, మనం ఇంత హైట్ ఉన్నాం, మన మీద తీసుకొచ్చి దాన్ని ఇట్లా పెడతాం. ఇట్లా పెడితే మన హైట్ ఎంత ఉందనేది తెలుస్తుంది. కాకపోతే ఇది చిన్నది, మన హైట్ చూసేది పెద్దగా ఉంటుంది. ఓకేనా, వెర్నియర్ హైట్ గేజ్ అంటారు. సారీ, వెర్నియర్ హైట్ గేజ్ అంటారు దీన్ని. దీని యొక్క పార్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిండు అన్నీ ABCD అన్నీ ఇచ్చిండు. బేసు ఫస్ట్ భీము, బేసు, మెయిన్ సైడు, జా క్లాంపు, వెర్నియర్ స్కేలు, మెయిన్ స్కేలు, ఫింగర్ అడ్జస్టబుల్ స్లైడు, ఫింగర్ అడ్జస్టబుల్ నట్టు, లాకింగ్ స్క్రూసు, స్క్రైబర్ బ్లేడ్సు. ఏ అంటే భీము, ఫస్ట్ ఇది ఉందా, ఇది భీము. బి అంటే ఏంది, బేసు. బి ఏడుంది, ఇది బేసు, కింద ఉన్నది, దీనికి బేస్మెంట్ లాంటిది బేసు. తర్వాత సి ఏడుంది, ABC. సి ఏమన్నాడు, మెయిన్ సైడ్. మెయిన్ సైడేనా, మెయిన్ సైడ్. ఓకే, సి అంటే మెయిన్ సైడ్. డి అంటే జా. డి చూడండి, డి ఏడుంది, ఇగో ఇక్కడ ఉంది, ఇది జా. ఇది ఎల్ అంటే ఏంది, స్క్రైబర్ అంటే ఏంది, ఇలా మధ్యలో వరకే కొలవాలనుకున్నప్పుడు కరెక్ట్ దాని మధ్యలోకి పెట్టి ఇట్లా గీతాడు. దీన్ని అటు ఇటు జరుపుకోవచ్చు. అట్లా గీసేసి దాని హైట్ ఎంత ఉందో మనం కొలుసుకోవచ్చు కదా. అట్లా వెరీ గుడ్, కూసో. ఇది హైట్ గేజ్. హైట్ గేజ్ యొక్క పార్ట్స్. ఇది స్క్రైబర్, ఎల్ అంటే స్క్రైబరు. ఈ స్క్రైబర్ ద్వారా మనం ఆ మెటల్ పీసెస్ మీద ఇట్లా లైన్స్ని డ్రా చేసుకొని అంటే లైన్ని స్క్రైబ్ చేసుకొని అది ఎంత హైట్ ఉంది ఏందనేది పోల్చుకోవచ్చు. ఓకే, ఇదే హైట్ గేజ్. హైట్ గేజ్ అంటే ఒక ఆబ్జెక్ట్స్ యొక్క హైట్ ఎంత ఉన్నది, దాని హైట్ ఎంత ఉన్నది, మిడిల్ వరకు ఎంత ఉన్నది, బేస్ దగ్గర ఎంత ఉంది, పైన వరకు ఎంత ఉంది అనేది కొలుసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్ వర్క్ పీస్ యొక్క హైట్ని కానీ, ప్రొడక్ట్ యొక్క హైట్ని కానీ, ఆబ్జెక్ట్ యొక్క హైట్ని కానీ కొలుసుకోవడానికి వాడేది హైట్ గేజు. దీని యొక్క అప్లికేషన్ అది గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను చెప్పింది ఇది. ఇప్పుడు ఈ హైట్ గేజ్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాను. చూడండి, ఇది వర్క్. ఈ పీస్ ఏదైతే ఉందో మధ్యలో పెట్టింది, ఇది వర్క్ పీసు. ఇది యాంగిల్ ప్లేట్ అంటే దీనికి సపోర్టింగ్ ఉంటుంది. ఇందాక యాంగిల్ ప్లేట్స్ చెప్పుకున్నాం కదా, అట్లా దీన్ని ఎందుకు వాడతారు, ఇక్కడ సపోర్టింగ్గా వాడతారు, యాంగిల్స్ని మెజర్ చేసుకోవడానికి కూడా వాడతారు. యాంగిల్ ప్లేట్ ఇక్కడ సపోర్టింగ్ ఉంది, వర్క్ పీస్ని ఇక్కడ పెట్టినాం. ఇక్కడ వెర్నియర్ హైట్ గేజ్ని పెట్టి ఏం చేస్తున్నాం, వెర్నియర్ హైట్ గేజ్ని పెట్టి దీని యొక్క ఇక్కడ వరకు హైట్ ఎంత ఉందా అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇది సర్ఫేస్ ప్లేట్స్ వీటిని సపోర్ట్ చేయడానికి మనం నేర్చుకున్న ప్రతి ఒక్కటి ఇక్కడ వస్తుంది. ఐడియా ఉందా? సర్ఫేస్ ప్లేట్ గురించి నేర్చుకున్నాం, సర్ఫేస్ ప్లేట్ ఇక్కడికి వచ్చింది. యాంగిల్ ప్లేట్ గురించి నేర్చుకున్నాం, యాంగిల్ ప్లేట్ ఇక్కడ వచ్చింది. వెర్నియర్ హైట్ గేజ్ గురించి నేర్చుకున్నాం, వెర్నియర్ హైట్ గేజ్ ఇక్కడ వచ్చింది. అంటే మనం ప్రాక్టికల్గా పనిచేసేటప్పుడు ఇవన్నీ మనకి ఒక్కొక్కటి చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇక్కడ ఎన్ని 3 పార్ట్స్ల గురించి నేర్చుకున్నాం. ఒక వర్క్ పీస్ని సపోర్ట్ చేయడానికి యాంగిల్ ప్లేటు, ఈ మొత్తం సెటప్ చేయడానికి సర్ఫేస్ ప్లేటు, మళ్ళీ ఎంత హైట్ ఉన్నదాన్ని చూసుకోవడానికి మార్కింగ్ చేయడానికి హైట్ గేజ్. హైట్ గేజ్లో స్క్రైబర్ అనే ఈ టూల్తోని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇది హైట్ గేజ్ యొక్క స్టోరీ. ఓకే, ఇది ఆపి మీరు ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని రాపోండి.